దైవ సేవకుడు కరిగిపోవాలి, అందరినీ వెలిగించాలి. గమనించాలి, దైవ సేవకుడు అంటే దేవుని చేత ప్రతిష్ఠించబడ్డ వ్యక్తి. దైవ సేవకుడు తనకు దేవుడు అప్పగించిన సంఘమును దైవభక్తిలో పెంచుటకు, నీతిలో పెంచుటకు, విధేయతలో పెంచుటకు, పరిశుద్ధతలో పెంచుటకు, ఆత్మీయతలో పెంచుటకు, బోధలో పెంచుటకు, రక్షణలోనికి తెచ్చుటకు, వాక్యమును వారిలో నాటుటకు, దేవుణ్ణి వారికి పరిచయం చేయుటకు, దేవునిలో ఎదిగింప చేయుటకు, ఎత్తపడే గుంపులో వారిని కొనసాగించుటకు, యథార్థతలో వారిని పెంచుటకు తాను కనిగిపోవాలి, అందరినీ వెలిగించాలి. తన సమయాన్ని సంఘం కొరకు వెచ్చించాలి, తన బలాన్ని సంఘం కొరకు వెచ్చించాలి, తన ధనాన్ని సంఘం కొరకు వెచ్చించాలి, తన సమస్తమును సంఘం యొక్క అభివృద్ధి కొరకు, సంఘం యొక్క క్షేమం కొరకు, సంఘం యొక్క పోషణ కొరకు దైవ సేవకుడు ఉపయోగించాలి. మరి దైవ సేవకులుగా మనం ఉన్నాం కదా, మరి మన సంఘమును ఏ విధంగా పోషిస్తున్నాం? దైవభక్తిలో పెంచుతున్నామా? నీతిలో పెంచుతున్నామా? విధేయతలో పెంచుతున్నామా? పరిశుద్ధతలో పెంచుతున్నామా? ఆత్మీయతలో పెంచుతున్నామా? మంచి బోధలో పెంచుతున్నామా? రక్షణలోకి తీసుకొస్తున్నామా? వాక్యమును వారిలో నాటుతున్నామా? దేవుని వారికి స్పష్టంగా పరిచయం చేస్తున్నామా? దేవునిలో వారు ఎదుగుటకు సహాయపడుతున్నామా? రేపటి దినాన యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎత్తపడే గుంపులో వారు ఉన్నట్లుగా మనం కష్టపడుతున్నామా? వారిని యథార్థతలో పెంచుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. దైవ సేవకుడిని పిలువబడ్డాక సంఘం యొక్క క్షేమం కొరకు వాడబడదాం. రేపటి దిన అనేక రకాల ఆత్మల సంపాదనకు ఉపయోగపడదాం. ఆశీర్వాదాన్ని, కిరీటాన్ని పొందుకుందాం.